మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఏంటి డైలాగ్ చెప్తాను అనుకుంటున్నారా? మరేం కాదండి, మంగళగిరిలోనే చెన్నై దళపతి రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్కి ఒక ప్రత్యేకత ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సంబంధించిన అన్ని ఫొటోస్ అండ్ అదేవిధంగా రజనీకాంత్ గారి యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా ఈ రెస్టారెంట్లో కనిపించే విధంగా ఈ రెస్టారెంట్ని డిజైన్ చేశారు. సో అందుకోసమనే మంగళగిరి వాసులందరూ కూడా వీక్లీ ఒక్కసారైనా మంగళగిరిలో ఉన్నటువంటి చెన్నై దళపతి రెస్టారెంట్ని విజిట్ చేస్తూ ఉంటారు. సో మరికెందుకు కలిస్తాం, ఈరోజు సుమన్ టీవీ ది చెన్నై దళపతి రెస్టారెంట్లో ఉన్నటువంటి అసలు స్పెషాలిటీ ఏంటి, ఈ చెన్నై దళపతి రెస్టారెంట్లో ఫుడ్స్ ఉన్న సీక్రెట్స్ ఏంటి, అసలు ఇక్కడ ఏం ఫేమస్ అనేది తెలుసుకుందాం పదండి. సో మొత్తానికి మనమైతే మంగళగిరిలోని చెన్నై దళపతి రెస్టారెంట్లో అయితే వచ్చేసాం. సో చూసినట్లయితే కనుక ఎప్పుడైతే రెస్టారెంట్లోకి ఎంట్రెన్స్ అవుతామో ఆ రెస్టారెంట్ స్టార్టింగ్లోనే ఐఎమ్ రజనీ సార్ అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ స్టైలిష్ స్మైలీ పిక్చర్ అయితే ఒకటి ఉంటుంది మనకి రజనీకాంత్ గారిది. సో అది నాకు తెలిసి 90s స్టార్టింగ్ పిక్చర్ అయి ఉంటుంది. సో ఆ హెయిర్ స్టైల్స్ కానీ ఆ లుక్ కూడాను చాలా ఓల్డ్ స్టైల్ది. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్ పిక్చర్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే కనుక రెస్టారెంట్లో మొత్తం అంతా కూడా ఆంబియన్స్ అంతా కూడాను రజనీ స్టార్ పిక్స్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కంప్లీట్గా ఇది వచ్చేసరికి పెయింట్ వర్క్ కాదు అండ్ అలాగే ఫ్లెక్సీ వర్క్ కూడా కాదు, కంప్లీట్గా ఇది ఒక మోనో ఆర్ట్ వర్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత డీటెయిలింగ్గా చాలా కలరిష్గా కనిపిస్తుంది ఈ పిక్చర్స్ అన్నీ కూడా చూసినట్లయితే కనుక. సో అండ్ అలాగే కరెక్ట్గా టేబుల్ సిట్టింగ్లో కూర్చున్న వాళ్ళందరూ కూడాను ఆ ఆంబియన్స్ తినేటప్పుడు కూడా ఆ రజనీ స్టార్ స్టైల్స్ని చూస్తూ అసలు ఆయన యొక్క బయోగ్రఫీ కూడా చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి ఫీస్ట్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. సో సిట్టింగ్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ ఆ విధంగా ఫ్యామిలీ రెస్టారెంట్ టైప్ అనమాట ఇది. సో ఎక్కువగా మనం రెస్టారెంట్స్లో చూసినట్లయితే సీటింగ్ అనేది కంజెస్టెడ్గా ఉంటుంది. సో అంటే కొంచెం దగ్గరగా ఉంటుంది. సో దానివల్ల ఫ్యామిలీస్తో కూర్చొని తినడానికి కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ మంగళగిరిలోని చెన్నై దళపతి రెస్టారెంట్లో అయితే కనుక చాలా అంటే చాలా స్పేసెస్ ఇచ్చారు. ఎందుకంటే సిట్టింగ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కంప్లీట్ ఈ రెస్టారెంట్ మొత్తంలో కూడాను ఇవాళే ఫేమస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే రజనీకాంత్ గారి యొక్క బయోపిక్ మొత్తం ఆయన పుట్టిన దగ్గర నుంచి సినిమాల్లో ఆయన తీసుకున్న అవార్డ్స్ వరకు కూడా మొత్తం అంతా కూడా ఇదే వాల్లో ఉందని చెప్పొచ్చు. సో చూసినట్లయితే కనుక ఈ రెస్టారెంట్లో ఇదే ది బిగ్గెస్ట్ వాల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మాత్రమే మీకు రజనీకాంత్ గారు ఎప్పుడు బర్న్ అయ్యారు. సో చూసినట్లయితే కనుక మీరు చూడండి, ది చెన్నై కింగ్ వాజ్ బర్న్ ఇన్ December 12th, 1950. అండ్ అలాగే వాళ్ళ ఫాదర్ మదర్ నేమ్ కూడాను, అదేవిధంగా వాళ్ళ పిక్చర్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇందులో. రజనీకాంత్ గారి యొక్క ఫాదర్ అండ్ మదర్ అండ్ అదేవిధంగా ఆయన బస్ కండక్టర్గా కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆయన బస్ జర్నీ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ కనిపిస్తుంది. సో రజనీకాంత్ గారి యొక్క ఫస్ట్ మూవీ తమిళ్లో అపూర్వ రంగంగల్. సో దట్ వాస్ అ గ్రేట్ ఫిలిం. ఎందుకు ఆ ఫిలింతోనే రజనీకాంత్ యొక్క ఉనికి చాటుకునే బెస్ట్ పిక్చర్ అని చెప్పొచ్చు. సో అండ్ అక్కడ నుంచి ఆయన జర్నీ చూసినట్లయితే కనుక నెక్స్ట్ 1978లో మాట తప్పదా మగాల్లో ప్రధాన విరోధి ఎం భాస్కర్ దర్శకత్వం వహించిన భైరవి రజనీకాంత్ సోలో హీరోగా నటించిన మొదటి తమిళ్ చిత్రం. సో నెక్స్ట్ చూసినట్లయితే కనుక రజనీకాంత్ గారి మ్యారేజ్ పిక్చర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 1981లో రజనీకాంత్ గారు లతా రంగాచారి గారిని పెళ్లి చేసుకున్నారు. సో వీళ్ళు పెళ్లి కూడా ఎక్కడో జరగలేదు, మన తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్లోని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా వారికి ఇద్దరు కూతుర్లు ఐశ్వర్య అండ్ సౌందర్య. చూసినట్లయితే కనుక ఆ పిక్చర్ కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే కనుక 1983లో ఫస్ట్ టైం రజనీకాంత్ గారు బాలీవుడ్లో యాక్ట్ చేశారు. సో దానికి సంబంధించిన పిక్చర్, సో అక్కడ పిక్చర్ కూడా మనకు కనిపిస్తుంది. సో అండ్ అదేవిధంగా కంటిన్యూషన్ వాల్ కూడా ఉంది మనకి. సో చూసినట్లయితే కనుక ఫిలింఫేర్ అవార్డ్స్లో ది బెస్ట్ యాక్టర్గా కూడా మనకి తమిళ్ మూవీ నుంచి రజనీకాంత్ గారు తీసుకున్నారు. అది కూడా ఎప్పుడంటే 1984లో. సో దానికి సంబంధించిన లుక్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ దాని తర్వాత మనకి 2010లో వచ్చినటువంటి ది లెజెండరీ మూవీ బాబా. సో ఆ ఫిలింని చూడనంటే వాళ్ళంటే ఎవరు ఉండరు. సో అందులో యాక్టింగ్ కూడా రజనీకాంత్ గారిని మంత్రముగ్ధం చేసేసింది. అందులోని ఫేమస్ సిగ్నేచర్ రజనీకాంత్ గారి ఫేమస్ సిగ్నేచర్ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో ఆ సిగ్నేచర్ మూమెంట్ కూడా ఇక్కడ చాలా బాగా క్యాప్చర్ చేశారు. అండ్ దాని తర్వాత నుంచి ఇంకా రజనీకాంత్ గారి ప్రయాణం ఎక్కడ ఆగలేదు. ది కంప్లీట్ ఇంకా ఆయన సూపర్ స్టార్ ప్రయాణం అయితే మొదలవుతూనే ఉంది. సో 2011లో NDTV నుంచి ఎంటర్టైనర్ ఆఫ్ ది డెకెడ్ అని చెప్పేసి అవార్డు కూడా తీసుకున్నారు 2011లో. అండ్ నెక్స్ట్ తర్వాత శివాజీ ది బాస్, లెజెండరీ మూవీస్ అన్నీ కూడా.
సో అదేవిధంగా ఇంకా రజనీకాంత్ గారి ప్రయాణం ఎక్కడ ఆగలేదు. ఇంకా ఆయన సూపర్ స్టార్ నుంచి ఇంకా అగ్రస్థానంలో నిలబెట్టే విధంగా 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. అదేవిధంగా 2016లో పద్మ విభూషణ్ అవార్డు కూడా ఆయన్ని కైవసం చేసుకుంది. ఇంకా దాని తర్వాత 2.0 రజనీకాంత్ గారి మూవీ అదంతా తెలిసింది అందరికీ. సో ఇలా కంటిన్యూస్గా నాన్ స్టాపబుల్గా స్టిల్ ఇప్పటికీ కూడా రజనీకాంత్ గారు మూవీస్ చేస్తూనే ఉన్నారు. అసలు మెయిన్ ధారా వీధిలో ఉన్నటువంటి ఒక లెజెండరీ పిక్ అని చెప్పొచ్చు. సో ఈ పిక్లో చూసినట్లయితే కనుక రజనీకాంత్ గారు కంప్లీట్ స్టైలిష్ లుక్లో ఉంటారు. సో ఇది రజనీకాంత్ గారి యొక్క లైఫ్ స్టైల్ మొత్తం ఇక్కడ చాలా చక్కగా క్లీన్గా ఈ రెస్టారెంట్లో డిజైన్ చేసి చెప్పొచ్చు. సో అదేవిధంగా రజనీకాంత్ గారి యొక్క మల్టీ స్టార్ పిక్చర్ కూడా ఇక్కడ మనకి నరసింహ దగ్గర నుంచి అన్నీ ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారంటే ఎన్ని క్యారెక్టర్సే చేశారో. సో ఇంకా కంప్లీట్గా ఇట్ సైడ్ వాల్కి వచ్చేసరికి ఆపోజిట్ వాల్కి అంటే ఒక సైడ్ అయితే కంప్లీట్గా రజనీకాంత్ గారి యొక్క బయోపిక్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ ఆపోజిట్ సైడ్లో ఇప్పటి వరకు రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన మూవీస్ లిస్ట్ అంతా కూడా చాలా చక్కగా క్యాసెట్స్ రూపంలో చిన్న చిన్న బాక్స్గా అమర్చారండి. చూసినట్లయితే కనుక రజనీకాంత్ గారు ఇప్పటి వరకు ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారో అదంతా కూడా చాలా చక్కగా నీట్గా చాలా బ్రీఫ్గా అనలైజ్ చేశారు. ఇంకా ఫర్దర్గా చూసినట్లయితే రజనీకాంత్ గారి యొక్క స్టైలిష్ సిగ్నేచర్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా నీట్గా వాళ్ళ రూపంలో చేర్చారండి. సో ముఖ్యంగా ఇక్కడ దళపతి రెస్టారెంట్స్ అందరూ కూడా ఫుడ్ని ఎంజాయ్ చేయడంతో పాటుగా రజనీకాంత్ పిక్చర్స్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. సో ముఖ్యంగా హోటల్లోకి వచ్చి నీట్గా రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారంట రజనీకాంత్ గారి గురించి యొక్క లైఫ్ స్టైల్ తెలుసుకోవాలని సరే ఒక్కసారి మంగళగిరిలో ఉన్నటువంటి చెన్నై దళపతి రెస్టారెంట్ని విజిట్ చేయండి. రజనీ ఫ్యాన్స్కి అయితే ఇది పండగనే చెప్పొచ్చు. సో మంగళగిరిలోని చెన్నై దళపతి రెస్టారెంట్లో మొత్తం సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఎందుకు ఈ రెస్టారెంట్ అంతా నింపేశారు, సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ సీక్రెట్ ఏంటి, అదేవిధంగా అసలు ఈ రెస్టారెంట్కి ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రెస్టారెంట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నటువంటి అంశాల గురించి ఈరోజు మనం షాజహాన్ గారు అలియాస్ షజీ గారితో మాట్లాడదాం రండి. సో వ్యూవర్స్ ఇప్పుడైతే మనం గుంటూరులోని చెన్నై దళపతి రెస్టారెంట్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మన ముందు ఎవరో లేరు, చెన్నై దళపతి రెస్టారెంట్ ప్రొపరేటర్ షాజహాన్ గారు మనైతే ఉన్నారు. షాజహాన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి 1 year యానివర్సరీకి. సో చాలా కష్టపడ్డారు 1 yearలో, ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులు అటన్నిటి దాటుకొని సక్సెస్ఫుల్గా గుంటూరులోనే బకెట్ బిర్యానీ అంటేనే మందే. అవును సార్. సో ఆ పేరుని ఎలా సాధించారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కూర్చొని మాట్లాడదాం. ఓకే. సో షాజహాన్ గారు ఎలా ఉన్నారు, ఏంటి ఇంకా బాగున్నారా? నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ సార్ మీ దగ్గర, ఎందుకంటే ఎంతోమంది హీరోస్ ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో, అయినా సరే చెన్నై దళపతి అంటే రజనీకాంత్ గారి పేరు ఎందుకు రజనీకాంత్ గారిని మీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోవాలనిపించింది మీకు? రజనీకాంత్ గారు ఆయన కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అండి, ఒక ఫీల్. అలానే నేను కూడా ఒక తమిళియన్ అనమాట. ఓ అవునా? అవును సార్. అసలు ఎవరన్నా నమ్ముతారా సార్ మేము తమిళియన్ అంటే? ఓకే. అందుకనే ఆ ఫీల్తో మనం ఆయన మీది తమిళ్ మాది తమిళ్ అని రజనీకాంత్ గారిని యాడ్ చేశారు ఇందులోకి. అవును సార్. ఓకే. సో అంటే ఎలాగ మరి అక్కడ నుంచి ఆంధ్రాకి ప్రయాణం? మా ఫాదర్ సైడ్ వాళ్ళు ఇప్పుడు వచ్చారు, అప్పుడు ఓకే ఇక్కడే పుట్టా నేను, కాకపోతే ఫీల్ మదర్ సైడ్ ఉంటుంది కదా. మరి అంటే ఎన్నో బిజినెస్లు ఉండగా అసలు ఈ ఫుడ్ బిజినెస్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఫాదర్ వాళ్ళు కూడా మొదటి నుంచి ఫుడ్ బిజినెస్ అండి. ఫుడ్ బిజినెస్ అయినా అక్కడ ఏం చేసేవాళ్ళు అప్పట్లో? వాళ్ళు అప్పుడు టీ సెంటర్స్ అను టిఫిన్ అని పెట్టారు. గుంటూరులోని మార్కెట్ దగ్గర 2 lakhs టీ సెంటర్ అని ఉండేది. ఓకే. టౌన్లో మనమే ఫేమస్ అప్పట్లో. అక్కడ కూడా ఓకే 2 lakhs టీ సెంటర్ అని అప్పట్లోనే 80sలోనే 2 lakh ఖర్చు పెట్టి టీ సెంటర్ పెట్టారు. 80sలోనే 2 లక్షలు ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కదా. అంటే సుమారు ఇప్పుడు అది దాదాపు 1 yearతో సమానం. ఆ టీ సెంటర్ చూడటానికి చుట్టుపక్కల ఊరోళ్ళు వచ్చారు. అలానే మనం కూడా ఫుడ్ బిజినెస్లోకి రావడం జరిగింది. అంటే వంశపారంపర్యంగానే వచ్చారన్నమాట. ఇప్పుడు వచ్చింది కదా. గుంటూరులో అంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఏంట్లోన్నా పోటీ ఉంటుంది, కానీ ఫుడ్లో మరీ ఎక్కువ అనమాట. కాంపిటీషన్ ఎలా తట్టుకోగలుగుతున్నారు మీరు? మనం ఇచ్చే క్వాలిటీ అండి మెయిన్. మన క్వాలిటీ ఫస్ట్ నుంచి ఇది ఎక్కడో కమర్షియల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాం మనం. చుట్టుపక్కల నుంచి మన దగ్గరికి మన క్వాలిటీ కోసం జనాలు క్రేజీగా ఒకటి మనం బకెట్ బిర్యానీ మంచి
ఫస్ట్లో 500కే లాంచ్ చేసాం. ఓకే. ఒక బకెట్ తీసుకెళ్తే ఇంటికి బాగా సరిపోయేటట్టు ఉంటుంది మన ఒక బకెట్ అంటే ఎంతమంది సుమారు? ఒక 6-7 మంది తింటారు. 6-7 మంది. ఓకే. తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇచ్చి ఈ సక్సెస్కి రావడం జరిగింది. ఓకే. అంటే మరి 6-7 మందికి 500 రూపీస్ బిర్యానీ అంటే అది చాలా, అంటే మీకు మరి ఏమన్నా ప్రాఫిట్ ఉండేదా? అంటే తక్కువ మార్జిన్లో ఎక్కువ సేల్ చేస్తారు. మార్జిన్ అంటే చాలా తక్కువ మార్జిన్ ఉండేది, బట్ రీచ్ అవడం ముఖ్యం కాబట్టి. సో షాజహాన్ గారు, ఇప్పుడు మన రెస్టారెంట్లో ఎక్కువ పార్సిల్స్కి ఎక్కువ ప్రయారిటీయా లేదంటే సిట్టింగ్ ఎక్కువ ప్రయారిటీ ఉంటుందా? మన దగ్గర పార్సిల్ ఎక్కువ పోతుంది సార్. పార్సిల్ ఎక్కువ వెళ్తుంది. అవును సార్. అదే అంబియన్స్ పరంగా కస్టమర్కి మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా పెట్టడం జరిగింది ఇది. ఓకే. సో ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా బాగా డెవలప్ చేశారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఏదైతే సెల్ఫీ చైర్, ఓకే, సెల్ఫీ ఫోటో ఫ్రేమ్స్ కూడా అన్ని కూడా బాగా మంచి క్లాస్ వాళ్ళు కూడా వచ్చి నీట్గా కూర్చొని డైనింగ్ చేయాలనే కాన్సెప్ట్ సార్. ఇంకా మీకంటే ఎక్కువ ఎవరు తెలిసిద్దిలేండి. అంటే కింద నుంచి అన్ని చూసి వచ్చారు కాబట్టి ప్రతి కస్టమర్కి ఏం కోరుకుంటాడో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. విజయ్ గారు, మీరు 3 years బ్యాక్ వచ్చి మా దగ్గర డైనింగ్ ఏం చేశారు, ఒకసారి మళ్ళీ అదే క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తున్నాం. ఒకసారి మీరే మా దగ్గర కలియా కానీ గోంగూర కానీ రైతా కానీ మంచి టేస్టీగా ఉంటుంది. మా గోంగూర కోసమే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అవును, అందులో నేను కూడా కొన్ని. చాలు. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇప్పుడు మనకి ఫుల్ ఆఫ్ బౌల్తో వచ్చిన బిర్యానీ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి 170 రూపీస్ ఉంటుంది. కానీ కంప్లీట్గా ఫుల్గా బిర్యానీ కుమ్మేసేవాడికి అయితే కనుక ఇది అసలుకి అన్లిమిటెడ్ అని చెప్పొచ్చు. అసలు నాకు తెలిసి అయితే ఇది 4 వాళ్ళు అయితే 2 తినొచ్చు, 2 కాదు 3 తినొచ్చు, 4 వాళ్ళు అయితే 2 తినొచ్చు. సార్ అదేవిధంగా ఇప్పుడు చాలా మందికి కూడా రెస్టారెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే జనాలు ఎక్కువ మంది వాళ్ళని ఆదరించకపోవచ్చు. కానీ వాళ్ళకి ఏమన్నా మీరు హెల్ప్ చేసే అవకాశం ఉందా? లేదు, మనం ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నాం. ఫ్రాంచైజీ ఇస్తున్నారా? మాస్టర్ని పంపించడం. ఓకే. మన బ్రాండ్ నేమ్తో వాళ్ళకి తక్కువ ప్రైజింగ్కే ఫ్రాంచైజీ ఇస్తున్నాం. ఫ్రాంచైజీ కావాల్సిన మన బ్రాంచ్ దగ్గర కానీ మన లింక్లో మన నెంబరు డిస్క్రిప్షన్లో మీ నెంబర్ మెన్షన్ చేస్తాను అయితే. మెన్షన్ చేస్తాం. ఓకే, షూర్. చెన్నై దళపతి రెస్టారెంట్లో మనకి బాగా ఫేమస్ ఏంటంటే బకెట్ బిర్యానీ. సో అదిగో అక్కడ పెట్టారు కదా సార్ గుర్తు బకెట్ అనమాట. సో ఇది బాగా ఫేమస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీ అంతా కూర్చుని కడుపు నిండా తినడానికి ఈ బకెట్ బిర్యానీ వర్త్ అని చెప్పొచ్చు. ఎక్కువ మంది కస్టమర్స్ కూడా ఈ బకెట్ బిర్యానీకి కదా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది. మంచి హైప్. మనం బకెట్ లాంచ్ చేసిందే మనం. అవును, మన నుంచి చాలా మంది కాపీ క్యాట్ అన్ని ఏరియాల్లో అన్ని స్టేట్లకి వెళ్ళి చూద్దాం. అయితే టేస్ట్ చెప్పినట్టు మనకి షాజహాన్ గారు మా గోంగూరను మెయిన్ మా కళ్యాణ్ కోసమే ఇక్కడికి. అవును, ప్రైజింగ్ అని చూడరు, మెయిన్ ఆ గోంగూర కోసమే వస్తుంటారా? ఓకే. సో మనం చూసినట్లయితే రైస్ క్వాలిటీ కూడాను సేమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే రైస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చూసినట్లయితే మీకు రైస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అండ్ అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో లెట్స్ హ్యావ్ ఇట్. మీరు కూడా తినండి. సో ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ ట్రై చేస్తాను. మీరైతే గోంగూరేనా? గోంగూర వేయాలి. లైట్గా మనకి గీ ఫ్లేవర్ తగులుతుంది. గీతోనే చేస్తాం సార్, ఆల్మోస్ట్ గీతోనేనా? సో అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ అనమాట. నాకైతే ఫేవరెట్. సో అండ్ పీసెస్ చూసినట్టయితే కూడా చాలా స్మూత్ ఉంటాయి అనమాట. సో పీసెస్ కూడా చూడండి చక్కగా నీట్గా మొత్తం. మన చికెన్ కూడా మంచి పౌల్ట్రీ దగ్గర నుంచి ఫుల్గా బాయిల్ అయ్యి ఉంటుంది, జ్యూసీగా. అంటే మరీ డ్రైగా కాదు, మరీ వెట్గా కాకుండా చక్క ముక్క చూసినట్టయితే చూడండి చక్క జ్యూసీగా అనమాట. చాలా వరకు అందరు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు కదా. మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా ఎలాంటి అప్డేట్లు తీసుకొచ్చారు? మేము కూడా ఆన్లైన్ స్విగ్గీ జొమాటోలో ఉన్నాం సార్. ఓకే. మనకు కూడా మంచి రేటింగ్స్ 5 star రేటింగ్స్లో మన ఆన్లైన్లో ఉంది. ఓకే. దానితోడు మనం ఫ్రాంచైజ్ కూడా ఇస్తా వస్తున్నాము కొన్ని జిల్లాలకి. ఓకే. ఫ్రాంచైజ్ కావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ సంప్రదించవచ్చు. మెయిన్ ఆఫీస్కి వచ్చి సంప్రదిస్తే మీరు ఫ్రాంచైజ్ కూడా వాళ్ళకి ఇస్తారు. అవును సార్. ఓకే. ఓకే షాజహాన్ గారు, ఇప్పుడు కొంతమంది మన ఫ్లేవర్ మళ్ళీ ఎక్కడ దొరకదు, వేరే ఎవరైనా వచ్చి చేసిన వాళ్ళకి రాదు కాబట్టి సేమ్ ఇదే ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఏం చేస్తారు మరి? తక్కువ ప్రైసింగ్లోనే క్యాటరింగ్స్ కూడా చేస్తున్నాం సార్. మనం క్యాటరింగ్ కూడా ఉందా? క్యాటరింగ్ కానీ క్యాటరింగ్ చేస్తాం. వెజ్ అదే స్టార్టర్స్ కానీ మొత్తం హోల్ క్యాటరింగ్ 100 మందికి 50 మందికి 1000 మందికైనా చేసిస్తూ ఉంటాం. చేస్తున్నారు. తక్కువ ప్రైస్లోనే చేస్తాం. ఓకే. ఇక్కడ కూడా మళ్ళీ అందరితో పోల్చుకుంటే మందే తక్కువ ఉంటుంది.
బయట జిల్లాల్లో కూడా వెళ్ళి మేము చేసి వస్తున్నాం క్యాటరింగ్స్. ఓకే, చేసి వస్తున్నారా? ఎలా సార్ అసలు ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాదు. మన దగ్గర వర్చువల్ మాస్టర్స్ ఉన్నారు, చెఫ్స్ మంచోళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళకి మనం హైడ్ చేసుకో. అదే ఇప్పుడు ఎంత షెఫ్ ఉన్నా సరే వాళ్ళు మీతో జర్నీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు వాళ్ళతో ఎంత మంచిగా స్టార్టింగ్ డే 1లో ఉన్న మాస్టర్స్ ఇవాళకి మనతోనే రన్ అవుతున్నారు. వావ్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు దాకా మన వాళ్ళే ఉన్నారు. అందుకే ఫ్లేవర్ మారట్లేదు. సో అదనమాట సీక్రెట్. అయితే గుంటూరు అనగానే ముందు గుర్తొచ్చేది గుంటూరు గోంగూర అన్నమాట. సో అందుకని గోంగూర ఇంత ఫేమస్ అయింది. సో ఇప్పుడు మరి మన రెస్టారెంట్లో గోంగూర బేస్ చేసుకుని ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? మేము బోటి గోంగూర కస్టమర్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం సార్. మేము కాంప్లిమెంటరీగా డైనింగ్ చేసే వాళ్ళు కాంప్లిమెంటరీ. వావ్. ఈ గోంగూర కోసం పక్కన చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా. సో మనకి ఇక్కడ కట్ట కూడా చాలా ఫేమస్ అండి. ఎందుకంటే మెయిన్ బిర్యానీ అనగానే ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ ఎలాగైనా ఉండేవండి, కానీ ముందు ఈ గోంగూర కట్ట ఈ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మస్ట్ అన్నట్టుగా అందరూ బిర్యానీ లవర్స్ అందరూ తెలుసు అనమాట. ఇది వాళ్ళకైతే బాగా అర్థమైంది. మన దగ్గర మెయిన్ ఏంటంటే సార్ స్పైసీ తక్కువగా, అవును, పిల్లలు కూడా ఇంట్లో తినేటట్టు. 2 పూటలు తిన్నా కానీ మన బిర్యానీ ఏం కాదు. జనరల్గా ఒక పూట తినే వాళ్ళకి బిర్యానీ అరుగుదల. అవును, సాయంత్రానికి మళ్ళీ స్పైసీ తక్కువ, నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతాం. ఓకే, దానివల్ల హెల్తీగా ఉంటారు. టేస్ట్ కూడా అందుకే వస్తుంది. అవును సార్, ఇమ్యూనిటీ బాగా పెరిగింది. వావ్, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. కట్ట గోంగూర ఈ రెండింటి కోసం వస్తారంటే అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా వెతుక్కుంటూ మరి వచ్చి చెన్నై దళపతి ఫ్యామిలీ రెస్టారెంట్ని ఖచ్చితంగా అందరూ విజిట్ చేస్తారు. ఇంకా ఎవరైనా సరే చేయకపోతే కనుక వచ్చి ఒకసారి విజిట్ చేయండి, అదిరిపోద్ది మామూలుగా బిర్యానీ ఇది మాత్రం. చెన్నై దళపతి ఫ్యామిలీ రెస్టారెంట్కి విజిట్ చేసేది ఎక్కువగా మనకి బకెట్ బిర్యానీకి అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే బిర్యానీలో ఉన్నటువంటి గీ ఫ్లేవర్ అనమాట. అది మనకి చాలా రేర్గా దొరికిద్ది అనమాట. అండ్ దాంతోపాటు చికెన్ కూడా చాలా స్మూత్గాను అండ్ స్పైసెస్ అసలు తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడాను న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ అదేవిధంగా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేస్తారు. కాబట్టి ఈ బిర్యానీ ఇంత మంచి టేస్టీగా ఉందని చెప్పొచ్చు. సో షాజహాన్ గారు, మొత్తానికి మీ సీక్రెట్ వెంటనే ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్ బిహైండ్ ద ఫ్యామిలీ అంటారు. సో మీ ఫ్యామిలీని పరిచయం చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా ఫస్ట్ యానివర్సరీ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టి నా సక్సెస్కి మెయిన్ కారణం మా ఫ్యామిలీ. ఓకే, సో మీ ఫ్యామిలీ. నమస్తే అండి. నమస్తే. సో ఫరీదా బేగం గారు, కంగ్రాచులేషన్స్. సో ఖచ్చితంగా ఇప్పటికి 10 సంవత్సరాలేమో అది స్టార్ట్ చేసి, ఇదేమో 1 ఇయర్. సో ఏంటి సీక్రెట్? సార్ని అడిగితేనేమో అన్ని నవ్వుతున్నారే తప్ప అన్నీ చెప్పట్లేదు సరిగ్గా. ఏం సీక్రెట్ అంటే ఆయన మొత్తం నంబర్ 1 క్వాలిటీ దగ్గర తీసుకుంటారు. ఏది దేనికి రాజీపడరు. ఓకే, అన్ని నంబర్ 1 ఉన్న ఫుడ్ కానీ, చికెన్ కానీ, రైస్ కానీ అన్ని నంబర్ 1 ఉన్నది తీసుకుని వాడతారు. ఓకే, మాకేంటి ఆయన ఏమేంటంటే తక్కువ ప్రైస్ లో జనాలకి ఫుడ్ మంచిగా అందించారని ఆయన ఏమో. ఓకే, ఆయన ఇన్ని సంవత్సరాలు పెట్టించింది మాకు, ఇన్ని సంవత్సరాలు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఈ 1 ఇయర్కి మేము అందరికీ థ్యాంక్స్ చెప్తాం. ఎక్కువగా మీకు చెప్పాలండి, ఎందుకంటే ఖచ్చితంగా ఇంట్లో వైఫ్ అనే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఏ హస్బెండ్ కూడా సక్సెస్ఫుల్గా ప్రొఫెషన్లో ముందుకెళ్ళారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేము ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటామండి. ఏదైనా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా ఇక్కడికే వస్తాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. నా పేరు సైద్ షరీఫ్ అండి. నేను ఆల్కెమ్ డయాబెటీస్లో రీజనల్ మేనేజర్గా చేస్తున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు చెన్నై తలపగట్టి రెస్టారెంట్ పెట్టకముందు బిర్యానీ ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా మేము విజిట్ చేసేవాళ్ళం. అండ్ బకెట్ బిర్యానీ అవి తీసుకెళ్ళేవాళ్ళం ఇంటికి, పార్సిల్స్ అవి. అండ్ అక్కడ లాలీపాప్ కానీ వింగ్స్ కానీ బాగా ఇష్టం మా పిల్లలకి. అండ్ ఆ తర్వాత వన్స్ ఇక్కడ రెస్టారెంట్ పెట్టిన తర్వాత రెగ్యులర్గా మేము వస్తాము. అండ్ ఈ స్పేస్ బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కానీ ఇక్కడ హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, సపరేట్ స్పేస్ ఉంటుంది, హ్యాపీగా ఫొటోస్ అవి దిగొచ్చు. అండ్ స్టార్టర్స్ కానీ అవన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ ఫ్యామిలీతో వచ్చినా కూడా చాలా బడ్జెట్లో హ్యాపీగా అయిపోతుంది. అండ్ బిర్యానీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ స్పేస్ బాగా నచ్చుతుంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ చెన్నై తలపకటి బ్రాండ్ బాగుంటుంది. అండ్ బిర్యానీ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటుంది. స్టార్టర్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. కంపల్సరీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూశారు కదా, ఈరోజు మన గుంటూరులోని చెన్నై దళపతి రెస్టారెంట్లో ఫుడ్ యొక్క సీక్రెట్ గురించి అండ్ అదేవిధంగా షాజహాన్ గారి యొక్క 10 సంవత్సరాల కష్టం గురించి ఈరోజు తెలుసుకున్నాం కదా. సో ఇది ఈరోజు సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో విజయ్ రిపోర్టింగ్, మంగళగిరి. My name is Lakshmita. Biryani super.